వెల్కమ్ బ్యాక్ బలా కుంభకర్ణ. తెలుసుగా, ఇవాళ ఒక స్పెషల్ మూవీ టీంతో ఉన్నాం మనం. నా తెలుగోడు. మీరు అనుకోవచ్చు నా తెలుగోడు ఏంటి అని, బట్ ఒక పర్సన్ తెలుగుతనం ఉట్టిపడే ఒక గొప్ప యాక్టర్ నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చాడు. చాలా సినిమాలు చేశాడు, మీ అందరికీ తెలుసు. నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయన సినిమాకి. ఆయనే మన హరినాథ్ పొలిచర్ల. ఆయనతో చిన్న ఫుడ్ వ్లాగ్ విత్ ఇంటర్వ్యూ కూడా. ఫుడ్ కూడా మన తెలుగు పట్నం అండ్ మాయా బజార్ నుంచి తీసుకురావడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలంటే ప్లీజ్ విజిట్. ఓకే. హాయ్ సార్. హాయ్. Hello. Hi. Namaste. మీరు వెజ్, Yes, I am pure veg. నాన్ వెజ్. Hardcore మరి మీరు? non-veg. నేను ఏదొస్తే అది. బోత్. యా సార్. ఫస్ట్ మనకి మీరు మీ ఫేవరెట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ Oh, I love it. అండ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి కొన్ని. విల్ ట్రై ఇట్. హాయ్ సార్, ఎలా ఉంది ఫుడ్? బ్రహ్మాండం అండి. జీడిపప్పు తింటున్నారు, బ్రహ్మాండంగా ఉంది జీడిపప్పు. యా, వాట్ అబౌట్ యూ? Yeah, it's yum. Very tasty. యూ ఓన్లీ ఆస్క్ రైట్ దమ్ బిర్యానీ. I love Hyderabadi's biryani. In fact, dum biryani, oh god, I love it. But sorry ma'am, you are vegetarian, so we have only particular some items only we have. So, how is it? Well, this is very tasty. Yeah, you loved it? Yeah. ఓకే సార్, సినిమాలోకి వెళ్ళిపోతే ఎలా వచ్చింది సార్ ఈ సినిమా పిచ్? బ్రహ్మాండం అండి. ఫ్యాంటాస్టిక్. నో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఓన్లీ ఈ సినిమా గురించి కాదు. సినిమా పిచ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడు ఊహ వచ్చినప్పటి నుంచి అండి. ఓకే. అంటే నందమూరి తారక రామారావు గారు మనకి ఎప్పుడు ఊహ వచ్చినప్పుడు, ఊహ రానప్పుడు, తెలియనప్పుడు అక్కడి నుంచి వచ్చేసింది. ఓకే సార్, అంటే ఇన్ని సినిమాలు తీశారు, అవును. ఇంత పేరు వచ్చింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది, ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండం అండి. ఇదే జర్నీ. ఇప్పుడు నటన అన్న తర్వాత వచ్చేసి దానికి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అన్న తర్వాత అది చాలా చాలా ఇష్టం నాకు. అంటే కొంతమంది పర్సనాలిటీస్ ఉంటారు, అంటే ఎక్స్ట్రావర్ట్ ఇంట్రావర్ట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో మాట్లాడడం అది ఇంగ్లీష్, దాంతో సమకాలికమైన తెలుగు పదాలు లేవు అనమాట. అంటే బాహాటంగా అన్నీ కొండలు బద్దగట్టినట్టు చెప్పేయటం ఒకటి, స్టేజ్ ఎక్కి మాట్లాడటం ఒకటి, వాళ్ళని ఎక్స్ట్రావర్ట్ అంటారు. ఇంట్రావర్ట్ అంటే ఏమి మాట్లాడకుండా ఎవరైనా అంటారనేసి కుదించుకొని పోవడం. నేను కుదించుకుని పోయే క్వశ్చన్ లేదు, ఆపోజిట్ అనమాట. అన్నీ కొండలు బద్దగట్టినట్టు చెప్పేయటమే. అది అట్లా వాళ్ళు ఏమంటే స్టేజ్ మీదకి వెళ్ళి ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. కానీ దీన్ని సినిమా అన్నది కొంచెం ఆర్గనైజ్డ్గా చేయాలి. ఓకే. అది ఎలా వచ్చింది సార్ సినిమా? ఫ్యాంటాస్టిక్ అండి. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఇంత మంచి తెలుగు ఉట్టి పడుతున్న ముద్దు గమ్మలు పక్కన కూర్చున్నాము. సార్ చూడడానికి తెలుగు లాగే ఉన్నారు కానీ బట్ తెలుగు మాట్లాడట్లేదు సార్. తెలుగు మాట్లాడడం మీరు 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 కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, తొందరగా నేర్చుకుంటారు అంతే. ఓకే ఓకే. ఈవిడ మాత్రం ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు, చూడండి గ్యాప్లు ఇవ్వట్లేదు. బట్ ఓకే, ఎలా ఉంది? This was very, very, very tasty, so that's why యూ లవ్డ్ ఇట్? I am. మీకు నచ్చిందా అని అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్. ఐ మీన్ You asking बहुत tasty है? Yes, बहुत tasty है. ఓకే, థ్యాంక్ యూ. అంటే వాళ్ళకి కూడా చెప్తాను, రెస్టారెంట్ This is ఓనర్. veg pulao कहते हैं, right? Yes. This is veg pulao. Okay. విత్ గోంగూర ఫ్లేవర్. अच्छा, okay. ఫ్లేవర్ ఆఫ్ గోంగూర. గోంగూర మా రాయలసీమ ఫేమస్. Coriander. గోంగూర it's a type of green leaf vegetable, not coriander. Okay. Yeah. But it's almost like a spinach. It's a type of a spinach. Okay. But coriander का smell आ रहा, so that's why. Coriander भी है है ना? మిక్స్. మన తెలుగు మాట్లాడాలంటే మళ్ళీ హిందీ మాట్లాడేస్తున్నాను. బట్ ఓకే సార్, ఏంటి సార్ తెలుగోడు కథ ఏంటి? తెలుగుడి కథ అంటే తెలుగుడికి లేనిది ఏంటండి, పౌరుషం, తర్వాత ఆత్మాభిమానం, దాని తర్వాత వచ్చి ఔన్నత్యం, తర్వాత అతిథి దేవోభవ, అన్నీ రంగరిస్తే ఉన్నది మంచి దిల్, మనసున్నోడే తెలుగోడు. అది తెలుగోడు. ఓకే, ఏం చూపించబోతున్నారు? అన్నీ అండి, అన్ని కోణాలు. అన్ని కొనాలి. అన్ని ట్రైలర్లో చూస్తే మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ డ్రగ్స్,
అంటే యూత్ని ఎలా చెడిపోతున్నారు ఏంటి అనే పాయింట్స్ కనిపించాయి ట్రైలర్లో. దాని గురించి ఏం చెప్తారు? ఉందండి. దీంట్లో ఎటువంటి విషయాలు చెప్తున్నానంటే ఒక 4 విషయాలు. ఒకటి నెంబర్ 1 విషయం ఏంటంటే ఒక మాతృదేవోభవ, ఒక మాతృమూర్తిని చూపించాము. ఎంత నైస్గా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, తర్వాత వచ్చేసి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో అలాంటి అమ్మ, సున్నితమైన అమ్మ పిల్లలకి ఏదైనా కష్టం వస్తే పెద్ద పులిలాగా మహంకాళిలాగా మారిపోతుంది అనమాట. అటువంటి క్యారెక్టరైజేషన్ని మన జరీన్ వాహబ్ గారు చేశారు బ్రహ్మాండంగా. ఆమె అనింది ఆ సినిమా ఇది స్టోరీ చెప్పి మొత్తం క్యారెక్టరైజేషన్ చెప్తే నాకు మదర్ ఇండియా గుర్తొస్తుందండి అన్నారు. మదర్ ఇండియా అంటే ఎప్పుడో పాతకాలంలో నర్గీస్ దత్ చేస్తే ఆమెకు నేషనల్ అవార్డు వచ్చింది. అంటే మన స్వతంత్రం వచ్చిన టైంలో ఉన్న సీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్. అప్పుడు సునీల్ దత్ గారి వైఫ్, తర్వాత సంజయ్ దత్ వాళ్ళమ్మ. సో అటువంటి క్యారెక్టర్ అంటే ఒక మాతృదేవోభాకి ఒక దాన్ని బయటికి తీసుకొచ్చాము. ఈ మధ్యలో అందరూ విమెన్ లిబ్, తర్వాత వచ్చి విమెన్ నీడ్ టు బి ఎంపవర్మెంట్ అంటారు. ఉమెన్కి ఎప్పుడో ఎంపవర్మెంట్ ఉంది మన తెలుగు సొసైటీలో కానీ, మన ఎస్పెషల్లీ ఆంధ్రాలో కానీ, తెలుగు వాళ్ళకి కానీ మాతృదేవోభవం అంటాం. ప్రతి ఒక్క దానికి అమ్మని అనుకుంటాం. దెబ్బ తగిలితే అమ్మ అంటాం, అంతకంటే ఇంకేముంది. సో అది కాదు అని ఒకటి చెప్పడం ఒకటి. రెండోది ఏంటంటే డ్రగ్స్ వల్ల ఈ పిల్లలు కానీ, తర్వాత వచ్చి యూత్ కానీ, తర్వాత పెద్దవాళ్ళు కానీ ఎలా బానిసలు అయిపోతున్నారు, తర్వాత సమాజం పురోగతి చెందుతుందా, దివంగతికి వెళ్ళిపోతుందా, ఏమవుతుంది ఫ్యూచర్ అన్న దాని గురించి ఒక ఆలోచన. మూడోది ఏంటంటే మనం ఇక్కడ బాగా మాట్లాడుకుని ఫుడ్ వేసుకుని హ్యాపీగా తింటున్నామంటే అక్కడ ఏదో బార్డర్లో మన సోల్జర్స్ మనల్ని కాపలా కాస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరు? వాళ్ళు ప్రాణత్యాగం చేస్తున్నారు. వాళ్ళకి వచ్చేసి వాళ్ళు కొన్నిసార్లు దివ్యాంగులు అవుతున్నారు. వాళ్ళని పట్టించుకుంటారా? వస్తే వాళ్ళకి గౌరవం ఉందా? దాని గురించి ఒక అంశం. చాలా నైస్ సార్. అన్నీ అంటే కొన్ని సినిమాలు కొన్ని పాయింట్స్తో అన్నట్టు యాడ్ చేసుకొని వస్తాయి. బట్ ఈ సినిమా ఉన్న పాయింట్స్ అన్ని యాడ్ చేసుకొని వస్తుందేమో అనిపిస్తుంది. అంటే యాడ్ చేయాలని కాదు, అలా అల్లుకొని వచ్చింది ఒక్కొక్క దాని తర్వాత. స్టోరీ అంతా మీరే రాసేసారు? అవునండి. డైరెక్షన్, స్టోరీ అంతా? స్టోరీ మొత్తం నేనే. అంటే ఆల్మోస్ట్ 6 నెలలు అయింది. ఒక్కొక్క సీను ఒక్కొక్కటి మాట్లాడుకుని ఒక్కొక్కటి అల్లుకుంటూ చేసుకుంటే. నేను మామూలుగా 4 గంటలకు లేస్తా. అంటే మా అమ్మ కొట్టి లేపేది అనమాట. 4 గంటలకు లేచి అప్పుడే సాంస్క్రిట్ క్లాసు, తర్వాత అన్ని క్లాసులు అన్నీ పెట్టేది, టైపింగ్ క్లాసులు ఇవన్నీ. ట్యూషన్ స్కూల్కి వెళ్ళే ముందే ఆల్మోస్ట్ 3 అవర్స్ ఈ ట్యూషన్లు అయిపోతాయి. అది అలవాటు అయిపోయింది అనమాట. 4 గంటలకు బ్రహ్మ. అదంతా ఎక్కడ సార్? తిరుపతి అండి. తిరుపతి. సూపర్. మా సైడ్ తిరుపతి. ఎందుకంటే మన సైడు సాంప్రదాయంగా పెంచడం చాలా అలవాటు మన. అది చూస్తే తెలుస్తుంది. అది కూడా పేరులో నా తెలుగోడు గర్వంగా రాయడం, టైటిల్ పెట్టడం. అవును. టైటిల్ పైన ఒక గొప్ప తెలుగు అని బయటకు వెళ్ళి తెలుగోడు అంటే గుర్తొచ్చే ఫస్ట్ పర్సన్ ఆయన. అవును. ఇండస్ట్రీ వైజ్. అవును. సో ఆయనది పెట్టడం ఎవరి ఐడియా, ఎలా వచ్చింది? నాదే అండి. ఆయన అంటే నాకు ప్రాణము, ఒక ఆధారము, తర్వాత వచ్చే ఒక గురువు. నేను ఒక సీనియర్ కాదు, ఒకే ఒక నందమూరి తారక రామారావు గారికి ఏకలవ్య శిష్యుణ్ణి. సూపర్ సార్. ఇద్దరు హీరోయిన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు, మీరు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. డ్యూయల్ రోల్ అని ఎవరు చెప్పారు? ఓ కాదా? అంటే సినిమా చూస్తే కానీ తెలియదు మీకు. ఓకే అదే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, డ్యూయల్ రోలా సింగిలా అన్నది నా క్వశ్చన్. సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే. చిన్న రాపిడ్ ఫైర్ సార్. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్డా? ఎప్పటికి ఏమి నచ్చితే అది తినడమే. నాకు ఫేవరెట్ ఏం లేదు. మా తాత ఒకటి చెప్పాడు, కడప నుంచి ఆయన, సేపూరి లక్ష్మీ నరసయ్య అని. ఆయన తినేదానికే బతకకూడదురా, బతికేదానికి తినాలన్నాడు. ఫేవరెట్ హీరో? నందమూరి తారక రామారావు. హీరోయిన్?
దానికి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క దానికి ఉంటుంది. కానీ అన్ని కబళికలు చేయగలిగిన వ్యక్తి నాకు నచ్చింది. అంటే చాలామందికి చాలా హీరోయిన్లు ఉంటారు. పాతకాలం నుంచి తీసుకుంటే జమున గారు. ఇప్పుడు ఫేవరెట్ హీరోయిన్? ఇప్పుడు ఫేవరెట్ హీరోయినా? मैं గ్యాప్లో వేసారు. చెప్పండి, పర్లేదు, తన పేరే చెప్పండి. ఇద్దరు. అంటే ఈ సినిమా వరకేనా లేకుంటే? ఇప్పటి వరకు. నైస్ నైస్. ఏ కాలానికి ఏం జరుగుతుందో ఎవరికి ఏమైనా తెలుస్తుంది చెప్పండి. కరెక్టే సార్. ఇంకొకటి, సినిమాల పైన మీ అభిప్రాయం ఏంటి? సినిమాల మీద ఇప్పుడు అంటే సార్ ఇది జనరలైజ్ టాపిక్, అవును, నాట్ ఫర్ ఓన్ మూవీ అని కాదు. అవును, ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. అవును. ఒక రోజు ఆడుతున్నాయి, రెండో రోజుకి వెళ్ళిపోతున్నాయి. ఒక రోజులో 10 సినిమాలు వస్తున్నాయి. దానివల్ల ఇండస్ట్రీకి మంచి జరుగుతుందంటారా? లేదు అంటే 10 సినిమాలు రావడం వల్ల 10 సినిమాలకి థియేటర్లు చూడక సినిమాలు ఆడట్లేదంటారు. ఏంటి దీనిపైన? చాలా కాంప్లికేటెడ్ క్వశ్చను. మంచి సినిమా ఉంటే ఏదైనా ఆడుతుంది అనేసి అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు 2 విషయాలు. ఒకటి థియేట్రికల్, అనదర్ వన్ ఈజ్ ఓటీటీ. ఇప్పుడు థియేట్రికల్ ఉన్నప్పుడు ఇంతకుముందు అయితే 100 రోజుల సినిమాలు, 50 రోజుల సినిమాలు అయ్యి ఉండేది. ఇప్పుడు ఒక వీకెండ్ సినిమా ఉంటేనే గొప్ప అయిపోయింది. ఎందుకంటే మిగతాది ఓటీటీలో వచ్చేస్తుంది. మండే టు ఫ్రైడే అనేది నడుస్తుంది ప్రజెంట్. అది కూడా లేదు. వీకెండ్ స్టార్ట్, వీకెండ్ ఎండ్. ఫ్రైడే అంటే వీకెండ్ ఫ్రైడే సార్. ఓకే, వీకెండ్ ఫ్రైడే టు మండే ఇలా నడుస్తుంది. అంతే, అది నడుస్తుంది. సో సినిమాలు చేయడం తగ్గటం లేదు, హోరాహోరీ తగ్గటం లేదు, తర్వాత ఇంట్రెస్ట్ తగ్గటం లేదు. సో ఇది మంచిదే. సో అది థియేటర్లు దొరక్కపోతే ఓటీటీలో చూసుకుంటారు, అది లేకపోతే యూట్యూబ్లో చూసుకుంటారు. ఇంకేదైనా. ఎలా అనిపించింది మా హర్నాథ్ గారితో చేయడం? सर के बारे में अबाउट सर, oh my god, he is a very super person, he is a very excellent person. कहते हैं कि हिंदी में बोलते हैं कि जो बहुत अच्छे इंसान होते हैं उनके बारे में जितना बोलो कम है. सीरियसली नाउ मैं सर के बारे में जितना भी बोलूँ वो बहुत ही छोटा होगा मेरे लिए, बहुत ही कम होगा. You know, he is a very cooperative person, he is a very understanding person, he is a everything actually. తెలుగుడు కదా అట్లా? Yes, Telugu man, he is a totally Telugu man. There you go. ప్యూర్ తెలుగుడు కాబట్టి అలాగే ఉంది. మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్తో యాక్ట్ చేయడం? For him, I'll say just ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. that is what Okay. I'm speaking. Yeah. You should to be a good listener then. Yeah. Just kidding. So for him, I'll say just single word, na Telugudu. సూపర్. డాన్స్ ఎలా చేశారు? I am good dancer. ఓ, మీరు చెప్పకూడదు, మేము చెప్పాలి. I think we also. సార్ యాక్టింగ్ తెలుసు, డాన్స్ తెలుసు, ఎవ్రీథింగ్ వి నో. మీ గురించి అడుగుతున్నాను. అదే ట్యాప్ ట్యాప్ Tap tap के नाम से tap to dance, tap to dance. Oh, that's good. So we should do that in That's it. the next function. యా సార్, We have a victory function. Then you can do the tap dance. ఫిట్ సార్. ఎలా ఉంది సార్? ఇంకా అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అంతా అమ్మ నాన్న పైనుంచి కింద చూస్తున్నారు. ఓ సారీ సార్. సారీ ఏముంది? అది ఇప్పుడు భగవద్గీత చెప్పినప్పుడు పుట్టినవాడికి మరణం తప్పదంటారు. అలా దానికి ఏం ప్రాబ్లం ఏమి. వెళ్తున్నారా సార్ ఊరు? మన ఊరు వెళ్తున్నారా? తిరుపతి వెళ్తాను. తిరుపతికి కాదు సార్, పుత్తనవారిపల్లికి వెళ్తున్నారు. పుత్తనవారి వెళ్ళకి ఒకసారి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళ అక్కడ మామూలుగా కార్మికులు అక్కడ చీరలు నేస్తారు. వెళ్ళి ఉండే పల్లెలో ఉండే చీరలన్నీ వాళ్ళ దగ్గర ఉండేది అన్నీ కొనుక్కున్నా. అన్నీ ఉన్నాయి సార్? అన్నీ కొనేసి తీసుకొచ్చి మా అమ్మ వచ్చి ఒక 250 చీరలు ఎందుకు కొనేసి తీసుకొచ్చేసాను అన్నమాట.
వచ్చేసి తిరుపతికి వచ్చి అందరికీ పంచిపెట్టేశాను. మన ఊరు చాలా బాగుంటుంది సార్. మీకు మన పుల్లంపేట కానీ రాజంపేట నందునూరు చెయ్యేరు ఓ యా, తిరిగారు ఇవన్నీ బాగా. ఒంటిమిట్ట దేవాలయం అదే అక్కడ పోతుంటే దారిలోనే ఉంటుంది సార్ అన్ని. అన్నీ అదే బాగా ఆ చెరువు పైన ఉంటుంది కదా ఒంటిమిట్ట. యా ఇప్పుడు మనకు అదే రాముడి దేవాలయం మనకు అదే చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు బాగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఫుడ్ తిన్నందుకు. ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. వండర్ఫుల్. మొదట అమ్మాయిని చెప్పమనండి, లేడీస్ ఫస్ట్. టేస్ట్ ఎలా ఉందో యూ కెన్ సే Yes, of ఇన్ course. యువర్ వర్డ్స్. Once again, I'll taste and I'll say. This is very yum, very delicious. Everyone should try. Maya Bazaar and Telugu Patnam. Everyone should try, huh? It's so delicious, it's yum. And save the dates, 12th of December, our movie Na Telugu is going to release. Do watch and show lots of love. ఓకే, థ్యాంక్ యూ.